హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సారికా కూల్ వీడియోస్ విత్ విహాన్ అండ్ 5 ఏంజెల్స్ అండ్ ఆల్సో క్యూటీ. ఓకే అండి, ఈరోజు దోశలు చేస్తున్నాను. సో మేము ఎక్కువగా దోశలే చేసుకుంటామండి టిఫిన్కి. నాకైతే ఇది అయితే కొంచెం సింపుల్ ప్రాసెస్. ఇంకా మా పిల్లలు కూడా దోశలు చాలా ఇష్టంగా తింటారు. మరి మీరేం చేశారండి ఈరోజు? ఇప్పుడైతే దోశ వేస్తానండి. చూడండి, చాలా మంచిగా వస్తాయండి. వీటిని దోశలు అనే కన్నా అట్లు అనడమే బెటర్ అండి. యాక్చువల్గా ఇవి అట్లు, దోశలు కూడా కాదండి, అట్లు అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ ఒక 2 అయితే వేసేసానండి నేను. దీనికోసం పల్లి చట్నీ అండి కాంబినేషను, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది నాన్ స్టిక్ మీద వేస్తూ ఉంటారు కానీ అవి అసలు అంత టేస్టీగా ఉండవండి. మనకి ఇలాంటి మందంగా ఉండే పెనం మీద వేసుకునేవే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అట్లు కానీ దోశలు కానీ. దోశలు అంటే ఏంటంటే కొంచెం పల్చగా పెద్దగా వేస్తే దాన్ని దోశ అంటారు, ఇలా చిన్నగా వేసుకుంటే దాన్ని అట్టు అంటారు. ఇప్పుడు అందరూ అట్టు అన్నకన్నా దోశలు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ఇలా పెద్ద పెనం మీద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చక్కగా హోల్స్ పడిపోయి మనకి అంత టేస్టీగా ఉంటాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. అట్టేసుకున్న తర్వాత కొద్దిగా మనం సైడ్లలో ఆయిల్ చుక్కలు వేసుకుంటే సరిపోతుందండి. ఓకే అండి, బాయ్ బాయ్.